హైడ్రాపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి హైడ్రా హైదరాబాద్ కు మాత్రమే పరిమితమని తేల్చి చెప్పారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో తన కుటుంబ సభ్యులు, బంధువులు నిర్మాణాలున్నా కూల్చివేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకున్న విషయం ఎన్నికల అఫిడవిట్లో చూపించారని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా కూల్చివేతలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ నేత పల్లం రాజు నిర్మాణాన్ని ముందే కూల్చేశామని గుర్తు చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ కు గ్రామ పంచాయతీ అనుమతులు లేవన్నారు. అసలు కేటీఆర్ ను డిస్క్వాలిఫై చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలన్నారు. అక్రమ నిర్మాణాల వివరాలు ఉంటే తానికివ్వాలని కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. జలాశయాలు రక్షించడమే తమ కర్తవ్యమని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. హైడ్రాకు పోలీస్ స్టేషన్ తీసుకొస్తామన్నారు. హైడ్రా తన పని తాను చేసుకుపోతుందన్నారు. హైదరాబాద్ పరిరక్షణ తమ లక్ష్యమన్నారు. రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన కుటుంబం ఏదైనా ల్యాండ్ కబ్జా చేసిందని నిరూపిస్తే కూల్చివేస్తానని హామీ ఇచ్చారు. ఓఆర్ఆర్ అవకతవకల నిర్మాణం కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నాయన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, ప్రత్యేక అక్రమ నిర్మాణాల కూల్చివేతలు యథేచ్ఛగా ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, బంపర్ జోన్ పరిరక్షణ ధ్యేయంగా నెలకొల్పబడిన హైడ్రాను సంబంధించింది కూల్చివేతలకు సంబంధించింది కొనసాగుతుందనేది రేవంత్ రెడ్డి పరాఖండిగా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ లోని చెరువుల పరిరక్షణకు సంబంధించింది ప్రభుత్వ ధ్యేయం అని చెప్పాడు. తన పని తాను చేసుకుంటా పోతానని చెప్పడం జరిగింది. అట్లాగే సీఎం సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ ఆయన మాట్లాడుతూ చెరువులను కట్టిన అక్రమ నిర్మాణాల విషయంలో ఎవరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేయడం జరిగింది. ఓఆర్ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైదరాబాద్ లోకి వస్తాయన్నారు. అట్లాగే ఫామ్ హౌజులు కట్టుకున్న సెలబ్రిటీలకు సంబంధించి కానీ, అట్లాగే మురికి నీటికి సంబంధించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించింది సాగర్లోకి వదులుతున్న వారిని కూడా వదిలేది లేదని ఆరోపణ చేయడం జరిగింది. అట్లాగే కూల్చివేతలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రతిపక్షాల విమర్శలు మానుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అట్లా ఈ విషయంలో జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ సంబంధించిన ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకున్నట్లు చెప్పారని, దీనిపైన ఖచ్చితమైన సమాచారం ఉంది. ఆ లీజు విషయాన్ని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్ లో ఎందుకు వెల్లడించలేదని కూడా ఫైర్ అయ్యారని చెప్పొచ్చు రేవంత్ రెడ్డి. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకే వెంటనే కేటీఆర్ ను ఎమ్మెల్యేగా డిస్మిస్ చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అట్లాగే అదేవిధంగా జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించింది, ఆ గ్రామానికి సంబంధించిన విషయాలకు సంబంధించింది పంచాయతీ నుంచి అనుమతులు లేవని తెలియజేయడం జరిగింది. పార్టీలకు సంబంధించిన విషయంలో అతీతంగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ నేత మరో సీనియర్ నేత పల్లం రాజు నిర్మాణాన్ని కూడా హైడ్రా మొదట కూల్చిందనే విషయాన్ని గుర్తు చేశారు. అట్లాగే ఈ విషయంలో సంబంధించి ఎఫ్టీఎల్ లో అక్రమ నిర్మాణాలపైన నిత్యం మానిటరింగ్ చేస్తున్న హైడ్రాకు త్వరలోనే పోలీసు స్టేటస్ ను కల్పిస్తామని అట్లాగే రేవంత్ రెడ్డి తేల్చి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా నిజమే గెలుస్తుంది అనేది కూడా రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది.